ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలపై పోరాటానికి సిద్ధపడుతున్నట్టు భవన నిర్మాణ కార్మికుల యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నరసింహులు అయితే ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యపై పోరాడేందుకు మేము కూడా ముందుంటున్నామంటూ ఆయన కూడా వారి యొక్క సమస్యల గురించి తెలిపేందుకు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. భవన నిర్మాణ కార్మికుల గురించి చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకి మా వంతు మేము సహాయం చూస్తూనే ఉన్నాం, వారి పక్షానే ఉన్నాము. ఇసుక రేటు కూడా తగ్గించాము, వారికి అనుగుణంగానే ఇసుకను కూడా ఉచితంగా చేశాము. సో వారికి పనులు కూడా ఎక్కువగా అనుగుణంగా ఉండే విధంగానే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అంటున్నారు. సో దానికి ఏమి స్పందన? ఇసుక రేట్లు తగ్గించిన మాట వాస్తవం, ఇసుక ఫ్రీ అని చెప్పిన మాట వాస్తవం. కానీ అదే సమయంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచారు. గతానికి ఇప్పటికి పెద్ద తేడా లేదు, ఇసుక సంబంధించి రేట్లో పెద్ద తేడా లేదు. అయితే ప్రకటనలు వస్తున్నాయి, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు పత్రికలకి, ఛానల్స్కి, ఫ్రీ అంటున్నారు. కానీ ఆచరణలో వినియోగదారుడికి పెద్దగా తగ్గిన ఇదేమీ లేదు. కానీ బిల్డింగ్ వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు భవన నిర్మాణ కార్మికులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి రాకన్నా ముందు ఉమ్మడిగా ప్రెస్ మీటు పెట్టి కూటమి తరపున ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏమిటంటే భవన నిర్మాణ కార్మికులు అత్యధిక మంది ఉన్నారు, వీళ్ళందరికీ గత వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్యాయం చేసింది, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు ఆపేసింది, మమ్మల్ని అధికారంలో తీసుకురండి, మాకు ఓట్లు వేయండి, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరణ చేస్తాం, భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని విశ్వసించారు కాబట్టి 25 లక్షల మందికి పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసాయి. దాని ఫలితంగానే 164 మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచారు. తీరా అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తవుతుంది. ఇప్పటికీ ఈ 10 నెలల కాలంలో 4 సార్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని, 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సందర్భంలో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నిజం, భవన నిర్మాణ కార్మికులకి న్యాయం చేయాలి, గతంలో అన్యాయం జరిగిన మాట వాస్తవం, మీరుండబట్టే మేము అధికారంలోకి వచ్చాము, 164 మంది ఎమ్మెల్యేలు గెలిచామని చెప్పారు, మేము న్యాయం చేస్తామని చెప్పి అంటున్నారు. మాటలు తప్ప చేతలు లేవు. కాబట్టి మాకు మాటలొద్దు, చేతలు చేయండి, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించండి, గతం ప్రభుత్వం ఇచ్చినటువంటి 12-14 మెమోని రద్దు చేయండి అని చెప్పేసి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు, చలనం లేనట్టుగా అచేతనంగా ఉంది. కాబట్టి ప్రభుత్వానికి చలనం తెప్పించడం కోసం ఈ నెల 24వ తారీఖు నాడు మొత్తం యావత్తు రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల్ని కదిలించాలని చెప్పని సిఐటియు నిర్ణయించింది. రేపు 24వ తారీఖు నాడు కలెక్టరేట్ల ముందు అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించింది. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో కార్యకర్తల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విజయనగరంలో అటువంటి సమావేశంలో పాల్గొనడం కోసం నేను హాజరయ్యాను. విజయనగరంలో కూడా రేపు 24వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు హాజరు కాబోతా ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరణ చేయడం కోసం తగిన చర్యలు చేపట్టాలని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 12-13కు సంబంధించి మెమో వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి నష్టం వాటిల్తుంది? 12-14 మెమో రాకన్నా ముందు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏమిటంటే, ఎక్కడైనా అనుకోకుండా ప్రమాదం జరిగేది అనుకోకుండా జరుగుద్ది. అనుకోకుండా ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే కార్మికుడికి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం కుటుంబానికి వచ్చేది. అంగవైకల్యం పాలైతే నష్టపోయిన శరీర భాగాలను బట్టి వర్కర్కి నష్టపరిహారం వచ్చేది. సహజ మరణం పాలైతే 2 లక్షల రూపాయలు డబ్బులు వచ్చేవి. భవన నిర్మాణ కార్మికుడి కూతురికి వివాహం చేస్తే వివాహానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. భవన నిర్మాణ కార్మికురాలు లేదా కార్మికుడు కూతురు ప్రసవం అయితే 2 ప్రసవాలకి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి నిధులు వచ్చేవి. ఇటువంటి సంక్షేమ పథకాలు అనేకం వచ్చాయి. ఇవి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు, మన పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది, రాష్ట్ర సరిహద్దు రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో 6 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా పెంచండి అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 12-14 మేము రాకన్నా ముందు పథకాలను పెంచండి. సుప్రీంకోర్టు చెప్పింది, భవన నిర్మాణ కార్మికుల పిల్లల్లో చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వమని చెప్పిన సుప్రీంకోర్టు చెప్పింది. కార్మికుల్లో ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు, అద్దెకుండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడం కోసం వెల్ఫేర్ బోర్డు నుంచి లోన్లు ఇవ్వమని చెప్పని సుప్రీంకోర్టు చెప్పింది. అటువంటి పథకాలు అమలు చేయమని చెప్పారంటే
కొత్త పథకాలు ప్రారంభించండి అని చెప్పారంటే ఉన్న పథకాలను ఆపేస్తూ గత ప్రభుత్వం 12-14 మెమో ఇచ్చింది. ఆ మెమోను రద్దు చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఆ మెమోను రద్దు చేసి గత పథకాలు సంక్షేమ పథకాలు కొనసాగించడంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో అమలయ్యేటువంటి కొత్త పథకాలు కూడా ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కువగా చూసుకున్నట్టయితే విజయనగరం ప్రాంతం, అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉత్తరాంధ్రకు సంబంధించి కార్మికులు ఎక్కువగా వేరే ప్రాంతాలకు వెళ్ళి వలసలు వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ కన్నా అక్కడ భిన్నంగా అంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, అక్కడ ఉన్న వనరులు కానీ ప్రతి విషయంలో కూడా ఇక్కడ కన్నా మెండుగా ఉందనే ఆలోచనతోటి కుటుంబానికి ఒక ₹2 వెనకేసుకోవచ్చు, మా జీవితాలు బాగుంటాయి అనే ఆలోచనతో వెళ్ళిపోయి చాలామంది మృత్యువాత పడినప్పటికి కూడా బాడీని గుర్తుపట్టలేని స్థితిలో ఇక్కడికి వచ్చేసరికి అలా అయిపోతున్న పరిస్థితి. సో ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే ఈ వలస కార్మికులు ఆగాలి, వలసలు ఆగాలి, ఇక్కడే వాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఉపాధిని ఇక్కడే పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు చెప్పింది కరెక్ట్. రాజాబాబు అనే బిల్డింగ్ వర్కరు రాజాం నుంచి ఈ శ్రీకాకుళం విజయనగరం జిల్లా రాజాం అనే ప్రాంతం నుంచి విజయవాడకు వలస వచ్చాడు. అక్కడ 5వ ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయాడు వర్కర్ చనిపోతే ఏమిటి కుక్క చనిపోయింది తీసి అవతల బారేండి అనే పద్ధతిలో యజమాని పట్టించుకోలేదు. వర్కర్స్కి తెలియదు. మేము సిఐటియు నాయకత్వానికి తెలిసి మేము పోయి ఆందోళన చేసి ఒక ₹7 లక్షల నష్టపరిహారం ఇప్పించాం. అది యజమానికి భారమే. ఇప్పుడు తన కన్స్ట్రక్షన్కి సంబంధం లేని పని ఒక వర్కర్ చనిపోతే అంటే నైతికంగా బాధ్యత ఉంది కాబట్టి డబ్బులు ఇవ్వడం తప్ప యజమానికి అది భారం. అదే ప్రభుత్వం వలస కార్మికులు అంటే వలస కార్మిక చట్టం అమలు చేయాలి. వలస కార్మికుల చట్టం అమలు చేయడం లేదు. ఈరోజు నిన్న విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నంలో బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్న ప్రాంతం ఎండాడ ప్రాంతంలో లోకల్ వర్కర్స్కి ఎవరికి పని లేదు. మొత్తం అక్కడ పనిచేసే వాళ్ళందరూ బెంగళూరు నుంచి, అది పశ్చిమ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, అస్సాం నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. మేమేమంటున్నామంటే అసలు రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం రూరల్ ఏరియా. ఈ ప్రాంతంలో ఉండే వలస కార్మికులకి ఉండే వ్యవసాయం లేదు. ప్రధానమైనటువంటి వృత్తి ఏమిటని చెప్పారంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. కాబట్టి స్థానిక కార్మికులకి స్థానిక కన్స్ట్రక్షన్స్లో ఉపాధి చూపించాలి. అట్ ది సేమ్ టైం కనీస వేతనాలు అమలు చేయాలి. అదే సమయంలో సంక్షేమ పథకాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, పురుషులతో సమానంగా మహిళలు కూడా భవన నిర్మాణానికి సంబంధించి వారు కూడా అంటే వాళ్ళతో సమానంగానే చేస్తారు. సో మహిళలకి సంబంధించి వారికి రావాల్సిన డబ్బులు కానీ వారి యొక్క శ్రమకు సంబంధించి కానీ పోరాటం చేస్తున్నారు. మా సంఘం దృష్టిలో పురుషులు స్త్రీలు తేడా లేదమ్మా. మా సంఘం సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం మేము అడుగుతున్నది స్త్రీకి కూడా పురుషుడితో సమానంగా వేతనాలు ఇవ్వాలి. ఎందుకంటే పురుషుడు ఏదైతే 50 కేజీల సిమెంట్ కట్ట మోస్తున్నాడో మహిళ కూడా అదే సిమెంట్ కట్ట మోస్తుంది. పురుషుడు ఏదైతే మాలు కలుపుతున్నాడో మహిళ కూడా అదే మాలు కలుపుతుంది. కాబట్టి లింగ భేదం లేకుండా పురుషుడితో సమానంగా స్త్రీకి కూడా వేతనం ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఆ ఇచ్చే దగ్గర వర్కర్స్లో కొంత స్త్రీలు కూడా వాళ్ళకన్నా కాస్త మాకు తక్కువ ఇవ్వాలని కోరుకుంటారు. అంటే ఏమంటాం మానసికంగా అటువంటి స్థితిలో స్త్రీలు ఉన్నారు. ఈ స్థితి నుంచి పడేయటం కోసం సంఘంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కొంత టైం పడుతుంది. మేము సంఘంగా అయితే స్త్రీ పురుషుల భేదం లేకుండా స్త్రీకి పురుషుడికి సమానంగానే వేతనం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ రకమైనటువంటి చైతన్యం వర్కర్స్లో తీసుకొస్తున్నాం. సురేష్ గారు చెప్పండి, అంటే పనిముట్లకు సంబంధించి గత ప్రభుత్వంలోని భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి పనిముట్లు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? అంటే వారు కోరుకున్న పనిముట్లు కానీ వారికి కావాల్సినవి కానీ వస్తున్న అవకాశాలు ఉన్నాయి? గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు పనిముట్లు ఇచ్చేవాళ్ళు, గిఫ్ట్లుగా ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు వైసీపీ 19 నుంచి 24 వరకు అధికారంలో ఉంది. నవరత్నాలని అమలు చేస్తున్నాను కాబట్టి ప్రత్యేకించి సంక్షేమ పథకాలు ప్రజలు మరి అవసరం లేదని చెప్పేసి మొత్తం సంక్షేమ బోర్డుని అదేవిధంగా ఏవైతే గిఫ్ట్లు ఉండేయో మొత్తం క్లైములన్నీ ఆపేశారు. ఇప్పుడు మేము అడుగుతుంది, గతంలో ఏదైతే అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ అమలు చేయండి. మళ్ళీ గతంలో ఏవైతే గిఫ్ట్లు ఇచ్చారో ఇప్పుడు కూడా ఆ గిఫ్ట్లని ప్రతి ఒక్కరికి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దానివలన కార్మికులకి ఉపశమనం దొరుకుతుంది. మరింత పని చేస్తే ఆ పని చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అటువంటి ప్రయత్నం ప్రభుత్వం పనిచేసేవాడికి, కష్టపడేవాడికి సహాయం చేయడం ద్వారా మాత్రమే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని మా అభిప్రాయం. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఎన్ని చట్టాలు అమల్లో ఉన్నప్పుడు వారికి ఉన్న చట్టాలమే వారికి అవగాహన లేక ఎక్కడైనా సమస్య వచ్చేటప్పుడు ఒక బిల్డింగ్ పై నుండి ఒక కార్మికుడు పడిపోతే అతనికి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుండి రాబట్టుకోవాలో ఎలా రాబట్టుకోవాలో తెలియక కుటుంబ పెద్దను కోల్పోయినా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డున పడుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి చట్టాలపై భవన నిర్మాణ కార్మికులకి ఎలాంటి ఆలోచన ఉండాలి, వాటిపై అవగాహన ఏ విధంగా ఉండాలి, సో దానికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా వారికి అవగాహన కార్యక్రమాలు? అంటే భవన నిర్మాణ కార్మికులకి చట్టాలు మన లేబర్ ఆఫీస్ డీసీఎల్ ఆఫీస్లో
ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల కోసం ఇటువంటి మీటింగ్లు పెట్టేటప్పుడు చెప్తూనే ఉన్నాం. పలానా చట్టానికి పలానా వర్తిస్తుంది. ఒకవేళ మనిషి చనిపోతే 5 లక్షలు, దానికి వేరే చట్టం. అలాగే దేనికైతే ఎన్ని చట్టాలు ఉన్నాయో అన్ని చట్టాల్లో ప్రజలకి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైతే అయిందో మనకు చెప్పడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ చట్టాలు కూడా ఇప్పుడు అమలులో లేవు. ఆ చట్టాలన్నీ కూడా ఆఫ్ చేశారు. కాబట్టి ఈరోజు బిల్డింగ్ కార్మికులకి ఏమైనా జరిగితే మనం వెళ్ళి సొంతంగా సిఐటిగా నిలబడి పోరాడి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప కానీ ఈరోజు డీసీఎల్ ఆఫీస్ ద్వారా కానీ లేదా మన సంక్షేమ బోర్డు ఏర్పడతారు కానీ ఏమీ కూడా రావడం లేదు. ఈరోజు డీసీఎల్ ఆఫీస్ మటుకు ఆఫీసే ఉందో తప్ప ఏమైనా చెప్తే కొత్త కార్డులు పెట్టుకున్నా చెప్తారో తప్ప కానీ మనకేమైనా జరిగి క్లెయిములు చేయని అంటే ఆ చట్టాలు ఏవి ఇప్పుడు మా చేతులు లేవండి, మేమేం చేయలేమని అనే పరిస్థితిలో డీసీఎల్ ఆఫీసులు కూడా చెప్తూ ఉన్నారు. అందుకనే ఏదైతే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వం వచ్చి ఈ సంక్షేమ బోర్డుని ఎప్పుడైతే మళ్ళీ పునఃప్రారంభిస్తుందో అప్పటికాంచి చట్టాలు మళ్ళీ అమల్లోకి వస్తాయి అనేది మనం ఉన్న కార్మికులు కూడా అభిప్రాయాలు. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. అలాగే మేము 12-14ని రద్దు చేయాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి పనిముట్లు వగైరా వంటివి కూడా వారికి ఏర్పాటు చేయాలి. వారి యొక్క సమస్యలపై కూటమి ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా అయితే ముందడుగు వేయాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.